దీర్ఘశాంతం కలిగి ఉండమని దేవుని వాక్యములో రాయబడింది కదా. ఈ రోజున మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ ఆ దీర్ఘ శాంతాన్ని నాకు అనుగ్రహించాయా అని ప్రార్థన చేసుకుందామా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కూడా అన్ని ఇబ్బందులు పడుతూ కూడా ఆయన ఎక్కడ ఆవేశపడలేదు. దీర్ఘ శాంతాన్ని కనుపరిచాడు. ఈ రోజున మనం ప్రతి విషయానికి ఆవేశపడి శాంతిని కోల్పోతున్నామేమో. ఒకసారి ప్రార్థన చేసుకుందామయ్యా. నాకు దీర్ఘ శాంతాన్ని అనుగ్రహించయ్యా. నేను దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉండాలి, కలిగిన వ్యక్తిగా ఉండాలని అందరూ ప్రార్థన చేసుకుందామా. ఆత్మ ఫలములో కూడా దీర్ఘశాంతం ఒకటి కదా. దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారందరికీ దీర్ఘశాంతం అవసరం. ఆత్మ ఫలములో దీర్ఘశాంతము భాగం కదా. నాకు దీర్ఘశాంతం కావాలి. నేను ఆవేశపడుతున్నాను, అందుకే నా కుటుంబంలో అసమాధానం. నేను ఆవేశపడుతున్నాను, అందుకే మా పరిస్థితి ఇట్లా ఉంది. నాకు దీర్ఘశాంతం కావాలి. ఇప్పుడు అనుకుంటున్నాను ప్రతిదానికి ఆవేశపడకూడదు, కోప్పడకూడదని. కానీ సందర్భం వచ్చినప్పుడు నోరు జారుతున్నానయ్యా. సందర్భం వచ్చినప్పుడు నన్ను నేను మరచిపోయి కోప్పడుతున్నానయ్యా. దీర్ఘశాంతం నాకు ఉండట్లేదయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. నాకు కోపం ఎక్కువైంది, నేను ఆవేశపడుతున్నాను అనిపించిన వారందరూ ప్రభు పాదాలు పట్టుకోండి ప్రతి ఒక్కరు. అయ్యా అయ్యా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా దీర్ఘశాంతం కలిగి ఉండాలని సెలవిచ్చిన రీతిగా నాయన నీ పాదాలు పట్టుకుని మా కుటుంబంలో మాలో నాయన దీర్ఘశాంతంలో దయచేయండి నాయన. దయచేయండి అయ్యా, దీర్ఘశాంతం కలిగిన వారు నాయన ఎక్కడ మేము ఆవేశపడకూడదు స్వామి. నాయన అయ్యా, ప్రభా మీరు ఇచ్చే ఎక్కడ మేము దీర్ఘశాంతాన్ని ఆవేశపడకూడదు ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరి పట్ల మేము దీర్ఘశాంతం దీర్ఘశాంతం కలిగి కలిగిన వ్యక్తిగా మేము అయ్యా. సాగిపోవాలి. అవును తగిన ప్రభా, రీతిలో మీరు సిద్ధపరచండి అయ్యా. అవును అయ్యా, ప్రభా, కోపపడుడి గాని పాపం చేయకూడన్నా. ఇప్పుడనే మా కోపము సెలవిచ్చావు కదా. పాపంగా మారుతుందయ్యా. అవును అయ్యా, ఆగ్రహమును కోపం విడిచిపెట్టమన్నావు. రాకుండా మేము అయ్యా ఆగ్రహము కలిగిన వారమై ఉంటున్నామయ్యా. అయ్యా, రాకుండా ఆవేశపడుతున్నాం. దీర్ఘశాంతం కలిగి అయ్యా, ఉండుట్లా మా సహాయం జీవితంలో దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడే శ్రేష్ఠుడు అన్నామయ్య. సెలవిచ్చావు అయ్యా, కదా దీర్ఘశాంతం కలిగిన వారే ప్రభువును జ్ఞాపకం చేసుకునే దేవుడు. నాయన రాజా. దీర్ఘశాంతం కలిగిన వారే నువ్వు ప్రేమించే దేవుడు. అవును ప్రభా, దీర్ఘశాంతం కలిగిన వారి ఎడల కృప చూపే దేవుడు. ఈరోజు అవును ఆత్మ ఫలములో భాగమైన దీర్ఘశాంతం మాకు లేదు. మేము అవును ప్రతి ప్రభా, విషయానికి త్వరగా కోప్పడుతున్నాం, అవును త్వరగా ప్రభా, తొందరపాటి పనులు చేస్తున్నాం. అటువంటి మనస్సును తొలగించండి అయ్యా. అవును విషయం పూర్తిగా తెలుసుకోకుండా కోప్పడుతున్నాం, అవును అయ్యా. ఆవేశపడుతున్నాం. దీర్ఘశాంతాన్ని మా అందరికీ అనుగ్రహించమని, సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొందమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. 66 పుస్తకాల పరిచయాలలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పుస్తకం పేరు హోషేయ. హోషేయ పుస్తకం. ఈ హోషేయ పుస్తకములో 14 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు యూదులు అలా వారు వేరైనప్పుడు ఇజ్రాయేలీయుల రాజధాని ఏమిటి? నా మాట అర్థమైందమ్మా? ఇజ్రాయేలీయులు యూదులు వేరైనప్పుడు ఇజ్రాయేలీయుల రాజధాని ప్రాంతం ఏమిటి, లేదా ముఖ్య పట్టణం? యెరూషలేం పట్టణం. యెరూషలేం షోమ్రోన్. షోమ్రోన్. పట్టణం. ఇజ్రాయేలీయులు యూదులుగా వేరైనప్పుడు ఇజ్రాయేలీయుల ముఖ్య పట్టణమేమో షోమ్రోన్, యూదుల ముఖ్య పట్టణం చెప్పండి. యెరూషలేం. యూదులకి యెరూషలేం,
షోమ్రోనుకి ఒకసారి పతనం జరుగుతుంది. షోమ్రోను పతనం తర్వాత కష్టకాలములో ఉన్నప్పుడు ఆమోసు ప్రవక్త ప్రవచిస్తాడు. ఆ తరువాత హోషేయ ప్రవక్త ఉత్తర రాజ్యములో విగ్రహారాధన గురించి, విశ్వాసం హీనులుగా కొంతమంది బ్రతకడాన్ని గురించి ప్రవచిస్తాడు. అది అర్థమవడానికి హోషేయ భక్తుణ్ణి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని దేవుడు ఒక సూచన రూపములో, అంటే ఒక పనికి మాలిన స్త్రీని వివాహం చేసుకొని ఒక మంచి జీవితాన్ని ఇస్తే ఆ స్త్రీ మళ్ళీ దారి తప్పి తన పూర్వ పాపాలను చేస్తే ఎంత బాధగా ఉంటుందో హోషేయ భక్తుని ద్వారా దేశ ప్రజలు కూడా దేవుడు వారిని ప్రేమించి వారిని దరి చేర్చుకున్నప్పుడు వారు మరలా కక్కిన కూటికై ఆశపడిన కుక్కలాగా, బురదలోకి దొర్లిన పందిలాగా మరలా వారు వారి పూర్వ పాపాలను చేస్తూ ఎలా దేవుణ్ణి బాధ పెట్టారు అనేటువంటి విషయాలు హోషేయ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇక్కడ దేవుడు సాదృశ్య రూపంగా హోషేయాన్ని పెళ్లి చేసుకోమన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల అంత వారు మరలా పాపం చేసిన కృప చూపిస్తాడని, మళ్ళీ దేశం బాగుపడుతుందని హోషేయ భక్తుడు ప్రవచిస్తాడు. ఈ హోషేయ గ్రంథాన్ని చదివేటప్పుడు 1 నుండి 3 అధ్యాయాల వరకు హోషేయ వివాహం గురించి, అతని కుటుంబం గురించి రాయబడి ఉంటది. 4 అధ్యాయం నుండి 13 అధ్యాయం వరకు ఇజ్రాయేలు గురించి సందేశాలు, ఇజ్రాయేలు గురించి దేవుడు చెప్పిన విషయాలన్నిటినీ హోషేయ భక్తుడు ప్రవచిస్తాడు. ఇక 14 అధ్యాయంలో పశ్చాత్తాపం గురించి, వాగ్దానం గురించిన సందేశాలు ఆ చిన్న అధ్యాయంలో, ఆ 14 అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం గమనిస్తూ ఉంటాం. ఇజ్రాయేలీయులు త్రోవ విడిచి పాపం చేసిన దేవుడు వారిని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడని, ఆయన ప్రేమ, ఆయన కృప అర్థం కావడానికే హోషేయ భక్తుని ద్వారా దేవుడు అక్కడ అన్ని విషయాలు వారికి తెలియచేస్తారు, రాయిస్తారు. ఇది షార్ట్ కట్ లో చెప్పాలంటే హోషేయ గ్రంథం యొక్క చిన్న పరిచయం. ఇక మనం బైబిల్ ప్రశ్నలోకి వెళ్ళిపోతే, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బైబిల్ గ్రంథములో కొన్ని దూతల పేర్లు రాయబడ్డాయి. ఆ దూతలకు అప్పగించిన పనులు రాయబడ్డాయి. ఆ దూతలు ఎవరు? వాటికి అప్పగించిన పనులేమిటి? ఆ ప్రశ్న అర్థమైందా? గాబ్రియేలు, గాబ్రియేలు, మికాయేలు, మికాయేలు. గాబ్రియేలు వర్తమానం చెప్పడానికని అన్నారు. వెరీ గుడ్. మికాయేలు సంహార దూత, యుద్ధము చేయడానికి. వెరీ గుడ్. మికాయేలు యుద్ధం చేయడానికి, గబ్రియేలు వాస్తవం గాబ్రియేలు అంటాం కానీ గబ్రియేలు వర్తమానం తెలియచేయటానికి. తర్వాత మికాయేలు యుద్ధం చేయడానికి, ఇంకా కెరూబులు సెరాపులు ఆరాధించడానికి. వెరీ గుడ్. గబ్రియేల్ అనే దేవదూత గురించి బైబిల్లో ఏ ఏ పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి? లూకా సువార్తలో, మార్కులో, మత్తయిలో, సువార్తల్లో రాయబడి ఉంది. ఓకే. తర్వాత దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. వెరీ గుడ్. మికాయేలు గురించి, గబ్రియేలు గురించి దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆ తర్వాత కొన్ని ప్రకటన గ్రంథంలో, యూదా పత్రికలో ఒక చిన్న మాట దేవదూత గురించి రాయబడి ఉంటది. ఆ తర్వాత ఈ యెషయా గ్రంథములో కెరూబు సెరాపుల గురించి రాయబడి ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. పడిపోయినటువంటి దేవదూత పేరు
తెలుగు బైబిల్లో తేజో నక్షత్రమా అని మాత్రమే రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని రాయబడింది. తెలుగు బైబిల్లో ఓ తేజో నక్షత్రమా అని మాత్రమే రాయబడింది. ఇక మనము దేవుని వాక్యములోకి వెళ్ళిపోదాం. ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం కొరకు మనందరం నిరీక్షణతో ఎదురు చూడాలి అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం కొరకు ఎందుకు ఎదురు చూడాలి, ఎందుకు ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రాముఖ్యంగా 5 విషయాలు ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. ఒకటి, ఆయన రాజ్యం కొరకు ఎందుకు ఎదురు చూడాలంటే మనకు వాగ్దానం చేశారు కాబట్టి. ఎందుకు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలంటే పరలోకంలో శ్రమలు ఉండవు కాబట్టి. ఎందుకు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలంటే మన పౌరస్థితి పరలోకంలోనే ఉంది. 4, పరలోకములోనే నిత్య విశ్రాంతి దొరుకుతుంది. 5, పరలోకములో దేవుడు మనకి మన క్రియకు తగినటువంటి బహుమానాలను దేవుడు పరలోకంలో ఇస్తారని మనము ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. పరలోకములో దేవుడు మనకి ఏదో ఇచ్చేస్తాడు, అందుకనే మనం ఎదురు చూడాలి అని దానికంటే ప్రాముఖ్యంగా ఎందుకు ఎదురు చూడాలి అంటే అన్ని పాయింట్లు ముఖ్యమైనవే, కానీ నా దృష్టిలో ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైనది. ఏమిటి ఆ పాయింట్ అంటే, ఈ లోకములో దేవాతి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాము, ఆయనలో బ్రతకాలని ఆశపడుతున్నాం. కానీ ఎవరైనా మీ దేవుణ్ణి చూపించండి, మీరెప్పుడైనా దేవుణ్ణి చూసారా అని మనల్ని అడిగినప్పుడు మనమైతే నా దేవుడు ఉన్నవాడు, నా దేవుడు మహోన్నతుడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి వాడు, అందుకే నేను ఇంకా బ్రతుకున్నానని దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఎన్నో కార్యాలు మనం వివరిస్తున్నాం. కానీ కొంతమంది ఎలాగంటే నీ దేవుని నువ్వు చూసావా అని అడిగినప్పుడు మన దేవుడు కార్యములు చేయగలిగిన వాడు, ఉన్నవాడని తెలిసిన ఆయన్ను చూడలేదు అనేటువంటి ఒక బాధ మనలో ఎంతో కొంత లోపల ఉంటుంది. ఎంతో కొంత నా దేవుణ్ణి చూడాలి, ఆయన వెలుగును చూస్తేనే మనం తట్టుకోలేని స్థితిలో దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే ఒక హాస్టల్కి వెళ్ళినటువంటి పిల్లోడు రోజులు ఎప్పుడు గడుస్తాయి, సెలవులు ఎప్పుడు వస్తాయి, నా తండ్రి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తాను, నా తండ్రిని ఎప్పుడు చూస్తాను అని ఓ ఆశ కలిగి ఎదురు చూచినట్లుగా మన జీవితంలో కూడా దేవాతి దేవుణ్ణి చూడాలనేటువంటి ఒక ఆశ క్రైస్తవులుగా మనకందరికీ ఉంటది. ఈ ఆశ మనకి ఉన్నా ఈ లోకంలో మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుణ్ణి మనం చూడలేకపోతా ఉంటాం. దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశతో ఉన్న ఆయనను చూడలేని పరిస్థితి. ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నామంటే ఈ శరీరము తాత్కాలికమైన మట్టి శరీరం. మట్టి శరీరంతో కొన్ని మాత్రమే మనం చూడగలం. ఎలాగున చెప్పాలంటే ఇప్పుడు మనకి 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ అని ఉంటది. అంటే ఒకటి మన ముందు ఉంచినప్పుడు మనము ముందు భాగం మాత్రమే చూడగలమా, వెనక భాగం కూడా చూడగలమా? ఒకటి నీ కంటి, ఇప్పుడు మీకు ఫోన్ కనిపిస్తుంది, అది ఫోన్ ఎదురు పెట్టుకొని చూసినప్పుడు ముందు భాగం మాత్రమే కనిపిస్తుందా, మీకు వెనక భాగం కూడా కనిపిస్తుందా? ఎందుకంటే మీ కంటికి కొంతవరకే 2 డైమెన్షన్ అంటే కొంతవరకే నువ్వు చూడగలవు, వెనకున్నది నీకు కనబడదు. అలాగునే ఈ శారీరక కంటితో కూడా కొన్నే చూడగలం. కరెంటును చూస్తున్నావంటే చూడట్లేదు, గాలిని చూస్తున్నావు చూడట్లేదు, ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి, కానీ ఎందుకు చూడలేకపోతున్నా నీ కంటికి వాటిని చూడగలిగిన విజిబుల్ లేదన్నమాట. నీ కన్ను కొన్నిటిని మాత్రమే చూడగలవు.
ఇప్పుడు ఎందుకు దేవుడు మన కంటికి కనబడట్లేదంటే ఈ తాత్కాలికమైనటువంటి మట్టి శరీరంతో ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూడగలిగి ఆయన రూపాన్ని పట్టగలిగినటువంటి చూపు ఈ కంటికి లేదు. ఈ కన్ను సూర్యుణ్ణి మాత్రమే పూర్తిగా చూడలేదండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? పరలోకములోనట వెలుగు అక్కరలేదట, ఆయనే వెలుగుగా, ఆయనే దీపముగా అక్కడ పరలోకంలో ఆయనే ప్రకాశిస్తూ ఉన్నాడట. అంత ప్రకాశమైనటువంటి దేవుణ్ణి మనం ఈ శారీరక కళతో చూడగలమా? చూడండి ఒక్కసారి ఆ మాట. ప్రకటన గ్రంథం, ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి ప్రకటన గ్రంథం ఒక్క నిమిషం. ఇరవై 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడినైనను చంద్రుడినైనను దానికి అక్కరలేదు. 21, 23. అదే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. గొర్రెపిల్లయే దానికి దీపము. ఆ పట్టణములో, ఏ పట్టణము? పరలోక పట్టణములో సూర్యులు చంద్రుడు ఎవ్వరు అక్కరలేదట. దేవాతి దేవుని మహిమయే ప్రకాశించుచున్నదట. ఇప్పుడు అంత మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, అంత ప్రకాశవంతమైనటువంటి దేవుడిని నీ సాధారణమైనటువంటి కళ్ళతో నువ్వు ఈ భూమి మీద చూడలేవు. ఎవరైనా నేను దేవుణ్ణి చూచాను అని చెప్పుకున్నా వారు ఆయన తాత్కాలికమైనటువంటి, అంటే మనకు కంటికి కొంతవరకు కనబడుతుంది, అంతవరకే చూడగలరు. పూర్తి స్వరూపాన్ని ఎవరూ చూడలేరు ఈ భూమి మీద. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవరును ఆయనను చూడలేదు. ఎవడు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. అక్కడ ఏమన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. ఆయన అమరుడు. అమరుడు అంటే మరణము లేనివాడు, అమరత్వము కలిగిన, మరణము లేనివాడు. మనుషులలో ఎవరు ఆయన చూడలేదట. అదేంటయ్యా, కొంతమంది దేవుణ్ణి చూచామంటారు కదా అంటే, ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా కొంత మాత్రమే ప్రభువుని చూడగలిగారు. అది కొంతవరకే. పూర్తి స్వరూపాన్ని నేను చూడాలి అని మోషే ఆశపడినప్పుడు వీపు భాగాన్ని, వెనుక భాగాన్ని చూచి ముచ్చిల్లిపోయాడు. దేవుని పూర్తి స్వరూపాన్ని మోషే చూడాలని ఆశపడిన చూడలేకపోయాడు. ఎందుకంటే ఈ కంటికి అంత విజిబుల్ లేదు. నిజమేనయ్యా, ఈ లోకంలో మనం దేవుణ్ణి సంపూర్తిగా చూడలేకపోతున్నామని అందరం ఒప్పుకుంటాం. ఈ లోకంలో చూడలేం. అలానే దేవుణ్ణి మనం చూడకుండా ఉంటామా? ఖచ్చితంగా ఆయనను మనం పరలోక రాజ్యములో చూస్తాం. ఆయనను చూచి అప్పుడు మనకి ఇక రూల్స్ ఏమి ఉండవు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన
ఉన్నట్లుగానే ఆయన ఉన్నట్లుగానే ఆయనను ఆయనను చూద్దుము చూతుము గనుక ఆయన పోలియుండుమని ఎరుగుదుము. ఇప్పటి వరకు ఎవరు చూచినా దేవుడు ఉన్నట్టుగా ఎవరు చూడలేదట. అందుకనే సమీపించరాని తేజస్సులో ఆయనే ఉన్నాడు, ఎవరు ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు చూస్తాం, ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తామట. ఈ లోకంలో నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఇలా అలా అని దేవుని గురించి దుర్భాషలాడి దూషిస్తున్నప్పుడు లోకంలో అన్యజనులు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఒకరోజు మనం మన దేవుణ్ణి చూస్తాం. ఆయన ఎంత అందంగా ఉంటాడో, ఆయన మహిమ ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆయనను చూస్తాం. ఆయన్ని చూచినప్పుడు మనం ఏమైపోతామో, ఆయన ప్రకాశాన్ని చూచినప్పుడు మనం ఏమైపోతామో, అసలు సూర్యుడు చంద్రుడే అవసరం లేదంట. పరలోక రాజ్యం అంతా ఈయన వెలుగులో ఉందట. అందమైనటువంటి ఆ రాజ్యానికి అందం తెచ్చిందే ఆయన. అంత గొప్ప దేవుడు మన ఎదుట నిలబడినప్పుడు, ఆయనను మనం చూచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటదండి. ఈ లోకంలో ఓ చిన్నపాటి ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రినో మన ఎదుట నిలబడితేనే మనం అంత సంతోషిస్తామే. రాజాదిరాజు, రాజులకు రాజు, ఉన్నవాడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మన ఎదుట నిలబడితే ఆహా, ఆయన చూచినప్పుడు ఎంత మధురంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. ఆ క్షణాన్ని ఊహించలేం కదా. ఆయన్ని చూచినప్పుడు, ఆయన మన ఎదుట నిలబడినప్పుడు, ఎవరికీ తెలియని కొత్త పేరుతో దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో కూడా. ఆయన అబ్బా, అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి ఆయనను చూద్దాం అనుకున్నాడు యోహాన్. పద్మాసు ద్వీపములో పరవాసి అయ్యాడని ఉంటుంది. ఆయన ఎక్కడున్నా సువార్త ప్రకటిస్తున్నాడు, అందరికీ వాక్యం చెప్తున్నాడని ద్వీపాల్లో పడేశారు. ద్వీపం అంటే చుట్టూ నీరుండి మధ్యలో ఉన్న భూమి. ఆ మధ్యలో ఉన్న భూమి మీద యోహానును పడేస్తే ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆయన దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడు వానిని నేను చూడగా. ఆయన ఎలా ఉన్నాడట? ప్రకటన గ్రంథం ఆయన ఎలా ఉన్నాడట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి తిరుగగా, ఇదిగో 12 నుంచి చూస్తే, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం 7 సువర్ణ దీపస్తంభముల 7 సువర్ణ దీపస్తంభములను ఒకనిని సూచితిని. ఒకనిని చూచితిని. ఆ దీపస్తంభముల మధ్యను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకును దిగుచున్న వస్త్రము ధరించుకొని ఒక్కొక్కటి మనం గమనిస్తే చాలా ఒక్కొక్కటి చూద్దాం. ఆయన ఎలా ఉన్నాడో ఈయనకు ఒక స్వరం వినిపిస్తుందట యోహానుకి. అల్ఫయు ఒమేగయు నేనే అని ఒక స్వరం వినిపిస్తుందంట. అంటే ఆది అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదండి అనే వాళ్ళకి ఈ రెఫరెన్స్లు ఎందుకు కనబడట్లేదో నాకు అర్థం కావట్లేదు. స్పష్టంగా అదుగో మనుష్య కుమారుని పోలిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నానంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడేవాని స్వరము విని ఒక్కసారి తిరిగి చూచిన వెంటనే ఆ మనిషి పోలికలో కనిపిస్తున్న దేవాతి దేవుడు, దేవుని పోలికలో మనిషి, కానీ మనకు అర్థం కావడానికి మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిమి. ఆయన పాదాలు మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించాడంట. పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రం, అది ఎంత గొప్పదంటే ఒక వస్త్రం, మహిమ కలిగిన వస్త్రాన్ని
పాదాల మట్టుకు ధరించి రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడట. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయట. ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలం అంటే తెలుపు, తెల్లని చుట్టూ. ఆయన కన్నులు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయట. ఆయన పాదాలు బంగారాన్ని కాలుస్తున్నప్పుడు అవెంత మెరుస్తాయో అంత మెరుస్తా ఉన్నాయట. ఆయన కంఠస్వరము నదులు అలా పారుతున్నప్పుడు ఆ నదుల సౌండ్ ఎంత బాగుంటుందో అంత మధురంగా ఉందట. ఆయన యొక్క స్వరూప్యాన్ని చూచినప్పుడు యోహానట చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడిపోయాడంట. ఆయన అందాన్ని చూచి, ఆయన సౌందర్యాన్ని చూచి. 10,000లో అతి సుందరుడైనటువంటి మన దేవుడు, ధవలవర్ణుడు. ధవలము అంటే తెలుపు, రత్నము అంటే ఎరుపు. తెలుపు ఎరుపు కలిగి 1,000 మంది అందగాళ్ళలో నిలబెట్టిన 10,000 మంది నిలబెట్టిన వారిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి మనందరం చూస్తాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ రోజున యేసుక్రీస్తుని తక్కువగా మాట్లాడిన వాడు కూడా ఆయన చూస్తాడు. నిజంగా ఆయన రూపాన్ని, ఆయన అందాన్ని ఎంత వర్ణించిన తక్కువ. ఆయన చూస్తా మన పరలోక రాజ్యంలో. అందుకే మనం ఈ లోకంలో ఎదురు చూడాలి. ఆయన చూచినప్పుడు ఆయన నిన్ను చూచి చూడనట్లుగా వదిలేయడు. నువ్వు ఆయన రాజ్యమునకు వెళ్ళాక ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిన్ను పిలుస్తాడు. నిన్ను పిలిచి, దేవాతి దేవుడు నీవు ఆయన కొరకు పడిన ప్రయాసకు తగిన బహుమానాలు నీకిచ్చి నిన్ను తన సింహాసనాసీనుడిగా, అంటే ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆయన ఎంతమ్మ బాగుంటుందో కదా. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఊహలేండి బ్రదర్ అనుకుంటాం, కానీ మనము ఊహల్లో లేమండి, వాస్తవాన్ని నమ్ముతున్నాం. నిజం చెప్తున్నాను, ప్రతి నేత్రం ఆయనను చూడబోతుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన అందాన్ని ఎంత వివరించాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మనం కొంతవరకే వివరించగలం. ఎందుకంటే ఆయన అంత సౌందర్యవంతుడు. అంత గొప్ప దేవుని మనందరం చూస్తాం కదా. అంత గొప్ప దేవుని చూచినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో కదా. ఈరోజు ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న వాటికి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నువ్వు పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తావు. నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. నీవు మహిమ శరీరంతో ఆయనతో పాటుగా అమరుడువై ఉంటావు. ఎందుకంటే నీ దేవుడు మరణం లేనివాడు ఎలాగయ్యాడో నీవు కూడా అలాగున ఆయన్ని చూస్తూ ఉంటావు. మనకిక్కడైతే ఆయన ముఖాముఖిగా మనం చూడలేకపోతున్నాం, కానీ అక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, 1 కొరింథీలో కూడా ఆ మాట ఉంటుంది. 13:12లో, 1 కొరింథీ 13:12లో, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడైతే దేవుని మహిమను కొంతవరకే, ఏదో ఆయన వెలుగు దర్శనమిస్తే తప్ప మనకేం తెలియదు. కానీ ఆయన రాజ్యానికి వెళ్ళాక ముఖాముఖిగా చూస్తాం. ఇంగ్లీష్లో ఫేస్ టు ఫేస్ ఆయన మనం చూస్తాం. నిజం చెప్పాలంటే ఈ లోకంలో మనం చేసిన భక్తి, ఈ లోకంలో ఎంత చేసినా దేవుణ్ణి చూడట్లేదు అని ఒక బాధ, ఒక లోటు ఉంటది మనకి. అదంతా ఆ రోజు తీరిపోద్ది. అందుకే మనం ఎదురు చూడాలి దేవుని రాజ్యం కోసం. దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడని నోటితో చెప్తున్నాం, కానీ ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నాము, ఆ ఉనికిని గమనిస్తున్నాం, కానీ ఆయన చూడట్లేదు. చాలా మంది కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు కదక్క, దేవుడు మనకు తోడు కదా అంటే అంటారు, ఏం దేవుడు తోడు ఉన్నాడో లేడో అనుకుంటున్నా. ఎందుకు కనబడట్లేదు. కనబడితే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు అనుకోవచ్చయ్యా. ఏం ఉన్నాడు అంటున్నావు, ఉండే ఉంటాడేమో అన్నట్లుగా, ఒక నమ్మనట్లుగా ఉంటున్నాం. ఈ రోజున నువ్వు నిజమైన విశ్వాసంలోకి రాగలిగితే ఒకరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి చూస్తావు. నిజంగా దేవుని చూచినప్పుడు మనం ఏమైపోతాం అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఈ మట్టి మనిషి
ఈ పనికిరాని మనిషిని దేవుడు అంతగా ప్రేమించాడా? ఇంత గొప్ప దేవుడిని మనం చూసామా? ఇంత గొప్ప దేవుడిని ఇన్నాళ్ళు మనం ఆరాధించామా? అయ్యో! ఈ విలువ నాకు అర్థం కాలేదే, ఈ భక్తి నాకు అర్థం కాలేదే, ఈ శక్తి నాకు అర్థం కాలేదు, ఇంత గొప్ప దేవుడని ఆ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటామో. అందుకనే ఆయన చూడాలని ఎదురు చూద్దాం. అయ్యా, నిన్ను ముఖాముఖిగా చూడాలి, నిన్ను చూడాలి. నిన్ను చూచినప్పుడు ఒక్కసారి నీ కౌగిల్లో నేను చేరాలి. ఒకసారి నీ కౌగిల్లో చేరిన తర్వాత నీవు ఆ మహిమని నేను చూస్తున్నప్పుడు అబాబాబా ఎంత మధురంగా ఉంటుందయ్యా! ఎంత సుందరుడు అయ్యా నువ్వు! ఎంత అందగాడివి! ఎంత మహిమ కలిగినటువంటి దేవుడివి అయ్యా! నిన్ను నేను చూడాలయ్యా అని ఒక ఆశ మనకుండాలి. ప్రతి క్రైస్తవుడు యేసయ్యను చూడాలని ఒక ఆశతో బ్రతకాలండి. ఆయన మనందరం చూస్తాం. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సమయం ఎక్కువగా లేదు. షార్ట్ కట్‌గానే ఈరోజు మీతో పంచుకున్నాను. ఈ పూట మీతో చెప్పింది ఒకటి. మనం ఎందుకు ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలంటే ఆయన చూడ్డానికంతే. ఆయన చూడ్డానికి, ఆయన రాజ్యం కొరకు మనం కనిపెట్టాలి. ఆయన చూడాలి. ఒకే నిరీక్షణ, నేను దేవుణ్ణి చూడాలి. ఆయన మహిమను చూడాలి. ఆయన ముఖాముఖిగా చూడాలి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వశిస్తున్నాడు. ఇంతవరకు ఎవరు ఆయన పూర్తి స్వరూప్యాన్ని చూడలేదు. నేను ఆయన రాకడలో, ఆయన రాజ్యంకెళ్ళాక చూడాలి. అప్పుడు చూస్తాం. ఇప్పుడు కొంతవరకే చూస్తున్నాం. అద్దంలో చూసినట్టు చూస్తున్నామండి ఇప్పుడు. అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. ఆ అనుభవములోకి మనం వచ్చేంత వరకు నిజంగా మనం సిద్ధపడాలి. ఈరోజు నువ్వు సిద్ధపడుతున్నావా యేసయ్యని చూడటానికి? నేను చూడగలను, యేసయ్యతో నేను ఉండగలను అనే ఒక నిరీక్షణ నీకుందా? ఒక విశ్వాసం నీకుందా? ఇప్పటికైనా ప్రార్థన చేసుకో. 6 మాటలు మొత్తం మీతో చెప్పాను గదా! ఒకసారి 6 మాటలు గుర్తు చేస్తే ఈ పూటతో ఈ అంశాన్ని ముగించి, రేపటి రోజున పరలోకం కొరకు ఎదురు చూడాలని బానే చెప్పాం. ఎవరు పరలోకమునకు వెళ్ళడానికి అర్హులు అనేటువంటి విషయాన్ని కొన్నాళ్ళు మనం ధ్యానం చేద్దాం. మనకు తెలియాలి గదా! పరలోకం ఎవరెళ్తారు? రక్షణ పొందినోళ్ళే ఎళ్తారు. ఇంకెవరు ఎళ్తారు? ఒక వ్యక్తి పరలోకం దేవుడు ఎప్పుడు ఇస్తాడు? పరలోకానికి, నిత్య జీవానికి, పరదేశికి ఉన్న తేడాలేమిటి? పరదేశులు ఎవరుంటారు? పరలోకం ఎవరుంటారు? దేవుని రాకడకై వచ్చే సూచనలేంటి? ఎవరు ఎత్తబడతారు? శ్రమల కాలం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ రాబోయే రోజుల్లో మనం ధ్యానం చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఈ 6 మాటలు ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారా? మీకు గుర్తు పెట్టుకోవడానికి నేను ఎక్కువ సార్లు అడుగుతానమ్మా. జస్ట్ మీకు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా నోట్ అయిపోవాలి. అందుకనే రిపీటెడ్‌గా అడిగిందే అడుగుతా ఉంటాను. ఎందుకంటే వాక్యాన్ని నామమాత్రంగా వినడం కాదు. ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. వాక్య ప్రకారంగా మీరు జీవించాలి. అది నా ఆశ. అందుకనే ఎక్కువ నేను రిపీటెడ్‌గా అడుగుతుంటాను. కొన్ని మాటలు రిపీటెడ్‌గా ఒక వాక్యాన్ని ఎక్కువ సార్లు ఉచ్చరించడానికి కారణం ఏంటంటే గుర్తుండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశం. ఎందుకు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి? మ్యూట్‌లో నుండి తీసి చెప్పండి అందరూ. స్వరం ఎత్తండి. చెబితేనే గుర్తుంటది. లోపల అనుకుంటే కాదు. చెప్పాలి. ఆయన మనం చూడాలి. మన 6 మాటలన్నా. మనం దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలి? ఆయన రాజ్యం కొరకు అంటే, 1 మనకు వాగ్దానం చేశాడు కాబట్టి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములున్నాయి, మిమ్మల్ని తీసుకెళ్తాననే మాట ఇచ్చాడు కాబట్టి, మనం ఆయన రాజ్యం కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. 1 అందరూ గుర్తుపెట్టుకున్నారు కదా! వాగ్దానం చేశాడు దేవుడు పరలోకం ఇస్తానని మనకి. అందుకే మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. 2 ఆయన రాజ్యంలో దుఃఖము ఉండదు, శ్రమలు ఉండవు. దుఃఖము, శ్రమ ఆయన రాజ్యములో ఉండదు కాబట్టి మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. స్వరమెత్తి చెప్పరేంటమ్మా జూమ్ యాప్‌లో? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారని ఎందుకు అనుకుంటున్నారు? స్వరమెత్తి ఎందుకు మాట్లాడరు? దేవుని మాట పలకాలి, నోట పలకాలి. పలికినప్పుడే ఆ మాట మనకి జ్ఞాపకం ఉంటుంది. సిగ్గుపడుతున్నారు కొత్తగా. ప్రార్థన చేయమంటే ఆలస్యం చేస్తున్నారు. పాట పాడమంటే ఆలస్యం అవుతుంది. ఎందుకు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు? దేవుని వాక్యాన్ని పలకాలి. 2 ఎందుకు ఎదురు చూడాలో జూమ్ యాప్‌లో ఉన్న వాళ్ళు చెప్పండి. మన పౌరస్థితి రెండో మాటమ్మా. రెండో మాట. అమ్మా మిగతా వాళ్ళు స్వరం ఎత్తండి. ఆయన రాజ్యంలో నోరులు ఎత్తండి.
దుఃఖము శ్రమలు ఉండవు. ఆయన రాజ్యములో దుఃఖము శ్రమ ఉండదు కాబట్టి ఆయన రాజ్యం కొరకు కనిపెట్టాలి. 3, మన పౌరస్థితి పరమందున్నదని మన పరలోకములోనే మన పౌరస్థితి ఉందని గమనించి మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. 4, నిత్య విశ్రాంతి దొరుకుతుందని మనకు నిత్య విశ్రాంతి దొరుకుతుందని కనిపెట్టాలి. 5, ఆయన రాజ్యం కొరకు ఆయన బహుమానాలు ఇస్తారని ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. 6, పరలోకములో యేసయ్యతో మనం ముఖాముఖిగా ఆయన చూడటానికి మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఇంత నేను చెప్తున్నా కొంతమంది స్వరాలు ఎత్తట్లేదంటే, 1, స్వరం ఎత్తడానికి అవకాశం లేకుండా అయిన ఉండాలి. 2, నిర్లక్ష్యంగా అయిన ఉండాలి. మొదటిది అయితే నేను ఏం మాట్లాడలేను. ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి స్వరాలు ఎత్తలేకపోతే, మాట్లాడడానికి అవకాశం లేకపోతే ఓకే. ఒకవేళ నా మాట వినిపిస్తూ కూడా ఏముందిలే నిర్లక్ష్యంగా ఉన్నారంటే అలా ఉండకూడదు. మిమ్మల్ని ఒక ఆయుధాల్లాగా తయారు చేయాలనే ఆశ ఈ ఉదయకాల ప్రార్థన. సంఘాల ఆరాధనలు ఉన్నాయి, సంఘ ప్రార్థనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రార్థనలు అంటే, మీరు ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి, మిమ్మల్ని సిద్ధం చేయడానికి, మీరు వాడబడటానికి ఒక ట్రైనప్ లాగా మీకు ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి. మీరు బలపడాలి. ఎప్పుడు వచ్చి మూగముద్దుల్లాగా కూర్చొని ఏదో 2 మాటలు విని వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ లేదు. మీలో మార్పు రావాలి. పాటలు పాడటం, వాక్యం చదవడం, వాక్యం వినడం, అవసరమైతే వాక్యం చెప్పడం, ఇలాగ మీరు ముందుకు వస్తూ ఉండాలి. కానీ సైలెంట్గా వచ్చేసి సైలెంట్గా వినేసి వెళ్ళిపోతే, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి రోజు పోయి చేయి నేర్చుకోపోతే వాడిని బడికి పంపేయటం ఎంత దండగో అలాగనే ఉంటుంది. మీరు ప్రతిరోజు ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, అందరూ వాడబడాలి. చదువుతో పని లేదు, జ్ఞానంతో పని లేదు. దేవుడు అందరికీ సమానమైన జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. మనం మాట్లాడాలంటే మనం 2-3 సంవత్సరాలప్పటి నుంచి మాట్లాడుతున్నాం. 2-3కే చదువుకున్నామా? మాట్లాడడానికి చదువుతో సంబంధం ఉందా? చదువుకుంటేనే మాట్లాడతారా? చదువులేని వాళ్ళు మాట్లాడట్లేదా? అలాగనే మనం దేవుని పనిలో వాడబట్టడానికి విద్య అవసరం లేదు. పేతురు యోహాను గురించి ఏమని రాయబడింది? వారు విద్య లేని పామరులు అని రాయబడింది. వారికి ఎక్కడుంది విద్య? సంఘంలో విద్య ఉన్నోడు విద్య లేనోడు అంటే ఏముండదు. సంఘంలో అందరూ సమానమే. దేవుని పనిలో అందరూ సమానమే. చదువుకున్నోడు గొప్పోడు, చదువులేనోడు తక్కువని కాదు. అందరం దేవుని పని చేయాలి. ఒక తల్లిగారు, ఒక వృద్ధురాలు, తన వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. ఆ వయస్సు కలిగిన ఆమె అక్షరం తెలియదు, ఆమెకి బడికే పోలేదట పుట్టిన దగ్గర నుంచి. అట్లాంటి ఆమె సువార్త చెప్పి నలుగురి దేవుడి వైపు నడిపించి ఆదివారం సంఘంలో చెప్పిన వాక్యాలు విని 70 సంవత్సరాల వృద్ధురాలు 150 మందిని దేవుని సన్నిధికి నడిపించిందంట. 70 సంవత్సరాల వృద్ధురాలు ఏం విద్య ఉంది నడిపించింది దేవుని దగ్గరికి? సేవకుడు చెప్పిన వర్తమానాలు వినడం, ఊరంతా తిరిగి సువార్త చెప్పడం. ఏం చదువుకుందని సువార్త చెప్పింది? భారం ఉండాలి హృదయంలో. చదువుతో పని ఏముంది? బాధ్యత అనుకోవాలి హృదయంతో. అప్పుడు నా దేవుడు నాకు ఇచ్చిన పని ఇది, నేను నమ్మకంగా చేయాలి. నా దేవుడు నాకు అప్పగించింది, నేను నమ్మకంగా తెలుసుకోవాలనే ఒక ఆశ మనలో పుడుతుంది. ఆశ లేనోడిని దేవుడు కూడా ఆశించడు. వాడబడాలనే ఆశ నీకు లేకపోతే దేవుడు కూడా వాడుకోడు. మనం ఎలా అంటే సోమరిపోతులా కూర్చొని నన్ను వాడుకో అంటే, నన్ను ఉపయోగించుకో, లేకపోతే నేను ఈ పనిలో ఉంటానయ్యా, నీ సేవ చేస్తానయ్యా అంటే కుదరదు. మనం ఆ ఆశ మనకి ఎట్లా ఉందో మనం దానికి తగిన ప్రయత్నం మనం చేస్తూ ముందుకెళ్తే దేవుడు మిమ్మల్ని అందరినీ తన సేవలో వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ తన పరిచయంలో వాడుకుంటారు. మీ పట్ల దేవునికి మంచి ప్రణాళిక ఉంది. మీరందరూ వాడబడాలి. చిన్న చిన్న శ్రమలకి, బాధలకి కృంగిపోవద్దు. చిన్న చిన్న వేదనలో కృంగిపోవద్దు. మీ పట్ల దేవుడు ప్రణాళిక చాలా గొప్పది. మీరందరూ ఆయన చూడాలి. యేసయ్య ఆశపడుతున్నాడు. సియోనులోనట మనం ఆయన చూడాలనే ఆయన ఆశ అట. అందుకనే మన పాటలో ఆ పదం పెట్టాం. మీరు గమనించారో లేదు? సియోనులో నిన్ను
చూడాలని నన్ను, సియోనులో నిన్ను చూడాలని నన్ను నీ అనుభవాల చేత నడిపించినావా. నిన్ను చూడాలి నేనని చెప్పి నన్ను నీ అనుభవాలతో నడిపిస్తున్నావయ్యా అని అర్థం. ఆయన ఆశే మనం ఆయన చూడాల. ఆయన చూడాలంటే మనం ఆయనకు తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. అందుకని ప్రతి ఒక్కరూ సిద్ధపడండి అమ్మా, ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పట్లేదు, సరి చేసుకుంటారని చెప్తున్నాను. మీ లోపం ఉంటే సరి చేసుకోండి. ఒకవేళ మీకు అనుకూలత లేకపోతే ప్రభువు చూస్తున్నాడు. అనుకూలత లేనోళ్ళు వారు తప్పుగా అనుకోవద్దు. అనుకూలత ఉండి అవకాశం ఉండి కూడా దేవుడి పని అంటే నిర్లక్ష్యంగా ఉన్న వారికి మాత్రమే ఈ హెచ్చరికలు. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకుందాం. అయ్యా నిన్ను నేను చూడాలయ్యా, నిన్ను చూడడానికి నన్ను సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. నిన్ను చూడడానికి నన్ను సిద్ధపరచండి అయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, దయగలిగిన తండ్రి, సజీవుడు అయిన దేవా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందన. నిన్ను చూడాలనే ఒక ఆశయం మమ్మల్ని బ్రతికిస్తుంది. నిన్ను మేము చూడాలని అనుకుంటున్నామయ్యా. నీ రాజ్యములో అయ్యా మేమందరం ఎత్తబడినట్లుగా, నిన్ను చూడాలనే నిరీక్షణతో మేమందరం నీ రాజ్యం కొరకు ఎదురు చూచినట్లుగా సహాయం చేయమని విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఈ టీంలో ఉన్న వారందరినీ పనిలో వాడబడాలయ్యా. ప్రతి ఒక్కరు సాధనాలకు ఉపయోగపడాలయ్యా. ప్రతి ఒక్కరు ఆయుధాల్లో పనిచేయాలయ్యా. నీ పిల్లలకు ఉన్న సమస్యలను ఎరిగిన దేవుడు, ఇబ్బందులను ఎరిగిన దేవుడు, నష్టములు నువ్వు ఎరిగిన దేవుడు. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. ఆ పరిస్థితిని మీరు ఎరిగి గొప్ప కార్యం చేయండి. కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొలగండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి. నష్టాల్లో ఉన్న వారికి నష్టాలు తొలగించండి. సమస్యల్లో ఉన్న వారికి సమస్యలు తీర్చండి. భారాల్లో ఉన్న వారికి భారముల నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేసి ఆశ్చర్య కార్యాలు చేసి నీ పిల్లలకు సమాధానం, సంతోషం మీరు అనుగ్రహించమని అయ్యా. ఈరోజు మా చేతి పనుల్లో తోడుగా ఉండండి. మందిరాలకు వెళ్తుండగా తోడుగా ఉండండి. ప్రతి చోట ఆదివారపు ఆరాధనలో ఘనముగా మీరు జరిగించే మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని, మీరు సహాయం చేయమని, మీరు కృప చూపించమని అయ్యా. మీరు బలపరిచే దేవుడు, బలహీనతలు తోడుగా ఉండే దేవుడు, సమస్యల నుంచి విడిపించే దేవుడు, నీ వైపు చూస్తుండగా మహత్కార్యాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. వందనాలు. వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా.